అందరికీ నమస్కారం అండి. నేను మీ కార్యవినయ ప్రకాష్. ఆపరేషన్ అన్నయ్య స్టార్ట్ అయిపోయింది. ఆపరేషన్ అన్నయ్య స్టార్ట్ అయింది. అది గతంలో నారా లోకేష్ గారు పాదయాత్రలు చేస్తున్న సమయంలో కానీ యువకాలంలో కానీ ప్రతి చోట కార్యకర్తలకి భరోసా ఇస్తూ అవినీతి నాయకులకి అధికారులకి వార్నింగ్ ఇస్తూ రెడ్ బుక్ పట్టుకొని తిరిగారు. అది ఓపెన్ అవుతూ ఉంది, అందరికీ తెలిసిందే. రాబోయే రోజుల్లో ఆల్రెడీ ఇప్పటికీ వైసీపీ ఖాళీ అయిపోయింది. నిన్నగాక మొన్న ఒక ఇద్దరు ఎమ్మెల్సీలు రిజైన్ చేశారు, ఖాళీ అయిపోయాయి. రాబోయే రోజుల్లో కూడా ఖాళీ చేస్తారు. ఆఖరికి మిగిలేది ఇద్దరో ముగ్గురో తప్ప వైసీపీలో ఉండరు. ఆ ఇద్దరో ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఉంటారు తప్ప ఇంక వేరే ఎవరు ఉండరు. ఇక్కడ నిన్న నుండి మనం ఒక గత వారం రోజులుగా మనం చూస్తున్న దుర్మార్గమైన పోలీస్ అధికారులు, ఐపీఎస్ స్థాయి అధికారులు ఎంత దుర్మార్గంగా ఒక సినీ నటి విషయంలో ప్రవర్తించారో రాష్ట్రం మొత్తం చూస్తూ ఉన్నాం. సిగ్గు లేని కాకి బట్టలు వేసుకొని సిగ్గు లేకుండా భజన చేస్తూ జగన్మోహన్ రెడ్డికి కాళ్ళకి మడుగులు అద్దుతూ ఒక ఆడపిల్లని బొంబాయి నుండి తీసుకొచ్చి నరకం చూపించి చేశారు. ఆ అమ్మాయి అదృష్టమా, రాష్ట్రమా, ప్రజల తాలూకా అదృష్టమా అవి అనుభవించుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ వైసీపీ అధికారంలో రాకపోవడం నిజంగా రాష్ట్రం చేసుకున్న, రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇప్పటికీ ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఒక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు మా గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరొక్కసారి 5 సంవత్సరాలుగా నుండి ఉంటే మొత్తం రాష్ట్రాన్ని అమ్మి ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని తాకట్టు పెట్టడం జరిగింది. కాబట్టి ఇలాంటి విషయాలు అనేకమైన బయటకు వస్తున్నాయి. ఇసుక మాఫియా అంటున్నారు, లిక్కర్ మాఫియా అంటున్నారు. ఇప్పుడు నిన్నగాక మనకు వచ్చింది ఈ ఆడపిల్లల తాలూకా సెటిల్మెంట్లు. పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో అన్నారు 35,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని. ఇప్పుడు మనం ఈ సినీ నటి వ్యవహారం చూస్తే ఆ 35,000 ఆడపిల్లల మిస్సింగ్లో ఖచ్చితంగా వైసీపీ నాయకుల, పోలీస్ అధికారుల హ్యాండ్ ఉందేమో అని అనుమానం వస్తూ ఉంది. ఆ దిశగా గవర్నమెంటు దర్యాప్తు చేయాలని కూడా మనం కోరుతూ ఉన్నాము. ఈరోజు హైదరాబాద్లో, తెలంగాణలో లోటస్ పాండ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగులకి హైదరాబాద్ నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పుడు ఈ సినీ నటి కేసు ముదిరితే, రాబోయే కేసుల్లో ముదిరితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జీవితంలో అత్యధిక శాతం జైల్లో గడపాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారు. నేను చెప్తా ఉన్నాను, ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక జై భీమరావు భారత పార్టీ రాష్ట్ర నాయకుడిగా ప్రత్యక్షంగా నేను అనుభవించా మీ ఆ తాలూకా హెరాస్మెంట్లు. ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలనలో ఒక దళిత నాయకుడిగా, జై భీమరావు భారత పార్టీ నాయకుడిగా, శ్రవణ్ కుమార్ గారి అనుచరుడిగా నేను, నా భార్య మీ పోలీసు వారి దుర్మార్గానికి మేము కూడా బలయ్యాం. సుమారు 30 ఈ 5 సంవత్సరాల్లో సుమారు 30 నుండి 40 సార్లు హౌస్ అరెస్ట్ జరిగింది మాకు. జగన్మోహన్ రెడ్డి విజయవాడలో బయలుదేరుతున్నాడంటే అర్ధరాత్రి నుండి మరుసటి రోజు మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళిపోయేంత వరకు ఇంటి నిండా మాకు కనీసం 15 నుండి 20 మంది పోలీసులు మా ఇంటి దగ్గర ఉండి, నేను టెర్రరిస్టులు కాదు, ఒక పార్టీకి సంబంధించిన ఒక దళిత నాయకులు మమ్మల్ని ఎంత హెరాస్మెంట్ చేశారంటే, పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఎంతమందిని మీరు హెరాస్మెంట్ చేశారు. పాపం ఈ అమ్మాయి హిందీ హీరోయిన్ని అమ్మాయిని తీసుకొచ్చి వారం రోజుల పాటు మీ పోలీస్ కంట్రోల్ రూముల్లో ఐపీఎస్ అధికారులు హెరాస్మెంట్ చేసి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో చెప్తా ఉంది. ఇలా ఎంతమందిని మీరు హెరాస్మెంట్ చేశారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఇంకో విషయం చెప్తా, చదువుకున్నవాడు, తెలివైనవాడు,
ఆలోచించే పద్ధతి, పరిపాలించే పద్ధతి ఇప్పుడు జరుగుతుంది. నేను తెలివైన వాడిని అనుకుంటూ, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అనుకుంటూ, పనికిమాలిన ఎదవల్ని ఒక 40 మందిని సలహాదారులుగా వెనకాల పెట్టుకుంటూ, వాళ్ళిచ్చే పనికిమాలిన సలహాలతో చదువు సంధ్యలు లేకుండా ఐదరు తెలుగు సరి మాట్లాడలేరు తమరు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంగ్లీషు మాట్లాడలేరు, హిందీ మాట్లాడరు, తమరికి ఏమొచ్చో తెలియదు, ఒక రౌడీయిజం తప్ప, ఫ్యాక్షనిజం తప్ప, దానితోనే పరిపాలన సాగించేద్దామని ప్రయత్నం చేశారు, పరిపాలించారు. సమయం వరకు ఏది చూసినా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీ నెత్తి మీద మొట్టి మమ్మల్ని ఇంటికి పంపించారు. ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా మీకు లేదు, రాదు, అయిపోయింది ఉన్నది కూడా. ఈ 11 మంది ఎమ్మెల్యేలో ఒక 5-6 బయటకు వచ్చేస్తున్నారని కూడా ఉంది. ఆ రకంగా చూస్తే ఇంకొక మీకు నచ్చిన వాళ్ళని పోలీసు ద్వారా హెరాస్మెంట్ చేస్తూ ఆ లైవ్లో ఆనందించవేంటి ఏంటి సార్ మీరు ఇంత సాడిజం కాకపోతే? రఘురామకృష్ణరాజు గారిని మీ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీని ఒక దళిత ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ రెడ్డి లాంటి వారిని పురిగొలిపి ఉసిగొలిపి వాళ్ళ చేత వాళ్ళని ఇరికించేలాగా మీరు చేస్తూ ఆయన హెరాస్మెంట్ చేసి కొట్టి ఎంత చేశారండి. ఆఖరికి మిలిటరీ హాస్పిటల్ నుండి ట్రీట్మెంట్ చేసుకొని అక్కడి మెడికల్ రిపోర్ట్ తెచ్చుకునేంత వరకు ఆయన వెళ్ళారంటే ఆలోచించండి. ఆయన్ని ఆ రోజు కొట్టేటప్పుడు హెరాస్మెంట్ చేస్తే మీరు లైవ్లో ఉన్నారండి రఘురామకృష్ణరాజు గారు అన్నారు. ఇదే కంటిన్యూ అవుతూ ఈ హిందీ హీరోయిన్ కాచాయిని ఆ అమ్మాయిని హెరాస్మెంట్ చేస్తున్నట్టు కూడా సజ్జల సకల శాఖ మంత్రి అప్పట్లో ఉండేవాడు మూర్ఖుడు దుర్మార్గుడు సజ్జల రామకృష్ణతో పాటు మీరు కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా ఇదేం సాడిజం సార్? తెల్లవారు 3 గంటల వరకు మీరు పడుకోకుండా మీరు వేరే రూమ్లో కూర్చొని భార్య పాపం అమ్మాయి భారతి గారు వేరే దగ్గర ఉండి మీరు ఈ సాడిజం పనులు తెల్లవారు వరకు చేశారా? ఇలా ఎంతమందిని మట్టు పెట్టారు, ఎంతమందిని హెరాస్మెంట్ చేశారు? ఖచ్చితంగా ఒకరోజు అనుభవించవలసిన వస్తుంది. ఆ రోజులు మీకు దగ్గర పడ్డాయి. మళ్ళీ చెప్తున్నా, తెలివైన వాడు చదువుకున్నవాడు చేసే పరిపాలన ఎలాగుంటుందో, ఎంత పద్ధతిగా ఉంటుందో, సిస్టమేటిక్గా ఉంటుందో, తప్పు చేసిన వాడిని ఎంత లీగల్గా అరెస్ట్ చేయవచ్చో, కేసులు చేయవచ్చో చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి, లోకేష్ని చూసి నేర్చుకోవాలి, జనసేన అధ్యక్షుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ని చూసుకు నేర్చుకోవాలి. ఇది ఉండాలి సార్. దుర్మార్గం ఉండకూడదు, తెలివి ఉండాలి, చదువు ఉండాలి. అవి మీరు లేకపోబట్టే సంకనాకి పోయారు. భవిష్యత్తులో వైసీపీ అన్నది ఉండదు. ఇలాంటి కేసులు ఎన్ని బయటకు పడతాయో చూడాలి. మా దళిత సోదరి శివంగి హోమ్ మినిస్టర్ ఒక పులిలాగా, సింహంలాగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెడతా ఉంది. చూడండి, మీరు కానీ దళితుల్ని కానీ సామాన్యులను కానీ మీరు చేసిన ప్రతి ఒక్క హెరాస్మెంటు, ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసిన ప్రతి దుర్మార్గం బయటికి ఒకటి వస్తుంది. ఖచ్చితంగా మీరు అనుభవించాల్సి వస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఎలాగ లండన్ వెళ్తూ ఉన్నారు, ప్రశాంత పని పాట ఉండదు కాబట్టి లండన్లో కూర్చొని ఆపరేషన్ అన్నయ్య ఎలా స్టార్ట్ అయిందో, రెడ్ బుక్ ఓపెన్ అయితే ఇంకా ఓపెన్ అవ్వాలి, పూర్తిగా ఓపెన్ అయితే ఎంతమంది ఏమవుతారు అన్నది కూడా ఒకసారి మీరు ఆలోచించాలని గౌరవ వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు హోదా లేని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై భీమ్. మీ కార్యం వినయ్ ప్రకాష్ అన్నాసి.